శ్రవణ్ గారు ఫస్ట్ చెప్పండి. అయితే యాక్చువల్లీ సార్ ఇక్కడ మెయిన్గా ఇప్పటివరకు అయితే చివరి క్షణంలో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏమో వచ్చింది. ఒకరికేమో బీఫామ్ ఇచ్చారు, ఇంకొకరికేమో నామినేషన్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు అది పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్నల్ క్యాల్కులేషన్స్, పార్టీకి సంబంధించినటువంటి స్థానిక అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్కటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో ఆ అభిప్రాయాలు లేకపోతే అక్కడ ప్రత్యర్థి పార్టీలు పెట్టినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వాటికి సంబంధించిన ఈక్వేషన్స్, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ తోటి పార్టీకి ఒక వ్యూహం ఉంటది కాబట్టి ఆ వ్యూహాన్ని అనుసరించి కొన్ని సందర్భాల్లో అంటే మార్చాల్సిన ఒకటి అవసరం శ్రవణ్ గారు, అంటే ఏర్పడుతుంది. మీ వ్యూహం ఇక్కడ బెడిసి కొట్టిందా? వేములవాడ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ తులా ఉమ్మకి ఇచ్చారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే పర్సన్కి మార్చారు. ఫస్ట్ తులా ఉమ్మ వేరే నామినేషన్ పర్సన్ వేసేసారు, ఆల్రెడీ వికాసరావు గారే అయిపోయింది. కదా. అంటే పార్టీని నమ్ముకొని ఎన్నో రోజుల నుంచి వచ్చి ఉంది, ఆమెకు ఎందుకు అక్కడ ద్రోహం చేశారని చెప్పేసి ఆమె పదే పదే ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం మనం. సార్ ఇప్పుడు తులా ఉమా గారు ఏం మాట్లాడారో దాని మీద నేను కామెంట్ చేయలేను సార్. కాకపోతే నేను ఏం చెప్పగలనంటే పార్టీ అధిష్టానం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటుందో దానికి అంటే ఫస్ట్ తీసుకున్న కట్టుబడి నిర్ణయం అది క్రమశిక్షణ. అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాదా? ఆమెకు టికెట్ అనౌన్స్ చేసింది అనేది అధిష్టాన నిర్ణయం కాదా? కరెక్ట్, ఆమెకు టికెట్ అనౌన్స్ చేయడం అధిష్టాన నిర్ణయమే, టికెట్ మార్చడం అధిష్టానం నిర్ణయమే. టికెట్ ఇప్పుడు రెండింటినీ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా శిరసా వహించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది సార్. ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. కొంత ఒక టికెట్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి మాత్రమే ఇవ్వగలుగుతాము. మిగతా అభ్యర్థులందరూ కూడా ఏ విధంగా రచ్చ చేస్తాం, ప్రెస్ మీట్ పెడతాం అంటే అది కరెక్ట్ కాదు కదా. పార్టీ అన్నాక క్రమశిక్షణతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, కానీ పార్టీ అనేక ఈక్వేషన్స్ చూసుకొని అక్కడ పార్టీలో అక్కడ ఎవరు ఫిట్ అవుతారో అని చూసుకొని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కుల సమీకరణాలు కానివ్వండి, మిగతా ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత ఒకసారి ఆలోచన చేసి తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో లాస్ట్ మూమెంట్ వరకు కూడా మార్చాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే మార్చడం జరగలేదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ మార్చింది, టీఆర్ఎస్ పార్టీ మారుస్తారు, అవసరం అనుకుంటే ఏ పార్టీ అయినా చేస్తారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ పట్ల నిబద్ధతతోటి ప్రవర్తించాల్సిన సందర్భము అవసరం ఉంటది. కాబట్టి మీరు అన్నట్టు అంత అవసరం ఉంటే ఒకటి ఒక మాట అండి, ఏదైతే చెన్నమేనేనికి సంబంధించినటువంటి వికాస్ కి టికెట్ ఇవ్వడం, ఆయన ముందు నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదు, ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా ఎలాంటి సేవలు చేయలేదని చెప్పేసి పదే పదే చాలా మంది చెప్పినటువంటి సిచ్యువేషన్, అదన్నీ ఎందుకు అధిష్టానం పట్టించుకోలేదనే ప్రధాన ఆరోపణ. ఇప్పుడు చెన్నమనేని కుటుంబమే అక్కడ రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి కుటుంబం కదా. యాక్చువల్లీ ఒక విద్యాసాగర్ రావు గారు తీసుకోండి, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర పార్టీల్లో కూడా ఉండడం జరిగింది కదా బేసికలీ. సో రాజకీయంగా అక్కడ చాలా పలుకుబడి ప్రాబల్యం ఉన్నటువంటి కుటుంబం కదా. నేపథ్యం వాళ్ళకి లేదంటే వేరే విషయం, కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తూ ఉన్నారు కదా, కొత్త వాళ్ళు అయితే కాదు కదా. అట్లా అంటే ఇప్పుడు తులా ఉమ్మకి అక్కడ లేదంటారా? అంటే శ్రవణ్ గారు పక్కన ఎవరు మ్యూట్ లో ఒక పెట్టుకోమనాలి మిగతా. వెంకటరమణ గారు ఒక నిమిషం ఉండండి, మీరు మీ దగ్గరకు వస్తా. శ్రవణ్ గారు, అంటే మీరు చెప్తున్న మాట ప్రకారం అక్కడ తులా ఉమ అక్కడ పార్టీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదనా అధిష్టాన నిర్ణయం? నేను అట్లా అంటలేను సార్. తులా ఉమ గారు కూడా చాలా సీనియర్ నాయకురాలు. వాళ్ళు ఉండేది ఇంకా ఇన్ఫాక్ట్ నా నియోజకవర్గంలోనే ఉంటారు. వాళ్ళు ఉండడం హైదరాబాద్ లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన యాప్రాల్ ప్రాంతంలోనే ఉంటారు. యాక్చువల్ నివాసం ఉండేది. ఈటెల రాజేందర్ గారికి చాలా అత్యంత సన్నిహితులు. రైట్, అదే కారణమా? అంటే ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అట్లా చేశారా, ఇంకో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది అక్కడ ఆరోపణ వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? కష్టపడే వ్యక్తిత్వము, చాలా జెడ్పీ చైర్పర్సన్ గా చేశారు. చాలా అగ్రెసివ్ లీడరు, స్ట్రాంగ్ లీడరు, గట్టి లీడర్, బలమైన నాయకురాలు. నేను కాదంటలేను ఎట్టి పరిస్థితిలో. కానీ పార్టీ నిర్ణయం అన్న ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మనం అందరం కూడా ఒక్కసారి పార్టీ నిర్ణయం వచ్చినాక దానికి కట్టుబడి ఉండాలంటారు. ఫస్ట్ నిర్ణయం మాత్రం ఆమెకే వచ్చింది, సెకండ్ నిర్ణయం ఎందుకు మారింది? నేను కూడా ఒక ఆస్పిరెంట్ నే, నేను కూడా ఒక టికెట్ ఆస్పిరెంట్ నే, నాకు కూడా టికెట్ రాలేదు. అంత మాత్రం నేను అలిగి ఇంట్లో కూర్చోలేదు కదా. నేను ఏ అభ్యర్థికి అయితే ఇచ్చారో వారి వెంట వెళ్ళాను, నామినేషన్ ఫైల్ చేశాను, ర్యాలీలో పాల్గొన్నాను, మళ్ళీ వచ్చి పార్టీ వాయిస్ మీ ద్వారా వినిపిస్తా ఉన్నాను. నేను కూడా ఇంట్లో పనుకొని నాకు టికెట్ రాలేదని నేను కూర్చోలేను కదా. పార్టీ జెండా అంటూ మోయాలి, పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. సేమ్ థింగ్ ప్రతి ఒక్కరి ఓనర్స్, ప్రతి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త మీద కూడా సేమ్ ఓనర్స్ ఉంటుందని నేను ఫీల్ అవుతా ఉన్నా.